అయితే సమాచారం ఉంది. మరి వాళ్ళు ఏవైతే ఎవిడెన్స్లు తీసుకొచ్చారో అక్కడ మోగిల పోలీస్ స్టేషన్లోనే అతనిపైన కేసు నమోదైంది కాబట్టి ఈ పూజలకి సంబంధించి డబ్బులు తీసుకున్నాడని కానీ మొత్తం కేసు అక్కడ నమోదైంది కాబట్టి ఏమైనా ప్రూఫ్స్ అక్కడ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయా అని దానిపైన కూడా ఇంకా క్లియరెన్స్ లేదు. ఎందుకంటే ఏది అడిగినా సరే వాళ్ళు మాట్లాడడానికి నిరాకరించారు. మొత్తం కూడా వాళ్ళ అక్క అయితే మనం చూడొచ్చు కదా, అసలు ఏం మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు మీరు ఎవరు నన్ను అడగండి, ఒకవేళ మేము ఏం మాట్లాడినా సరే మీరు ఇంకొకటి చెప్తారు లేకపోతే ఇంకొకటి వేస్తారు అని చెప్పి ఆవిడ మాట దాటేసే ప్రయత్నం చేస్తోంది. మరి అయితే ఇక్కడ మొత్తం కూడా అడగడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో 2.5 కోట్ల వరకు తన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, శ్రీనివాస్ అకౌంట్ లో అంత డబ్బు ఉంది అని అడిగిన తర్వాత కూడా దీనికి సంబంధించి వీళ్ళ తమ్ముళ్ళ హస్తం కూడా ఉంది. ఈ అకౌంట్ ఏదైతే ఉందో ఈ 2.5 కోట్ల డబ్బు ఏదైతే ఉందో వాళ్ళ తమ్ముడు అకౌంట్ లో ఉందన్న సమాచారం కూడా అందుతుంది. మరి అదే ప్రశ్న వాళ్ళ ముందు కూడా పెడితే మాకైతే సంబంధం లేదు, మీకు కావాలంటే బ్యాంక్ డీటెయిల్స్ అవి మేము మీకు చూపిస్తాము అని చెప్పి చాలా రెక్లెస్ గా మాట్లాడి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళపైన కూడా కొంచెం అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, కొడుకు అక్కడ ఉన్నప్పుడు ఏ తప్పు చేయనప్పుడు మీడియా ముందు చెప్పాలి కదా, నా కొడుకుకి ఏమి తెలీదు, వర్షినికి నిజంగానే పెళ్లి జరిగింది లేకపోతే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి కొడుకుని సమర్థించడమో లేకపోతే అసలు జరిగిన విషయం ఏంటో అని చెప్పి ఏదో ఒకటి మీడియా ముందు మొరపెట్టుకుందాము లేకపోతే మా ఆవేదనని బయటికి చెప్తాము అని చెప్పి ఏ పేరెంట్స్ అయినా కూడా ట్రై చేస్తారు. మరి వీళ్ళు ఎందుకు హైడ్ చేస్తున్నారు, ఎందుకు ఏ మాట అడిగినా సరే దాటేస్తూ ఉన్నారు అని దానిపైన కూడా అనుమానం వస్తోంది అఖిల ప్రెసెంట్ అయితే. మరి అయితే వీళ్ళు మళ్ళీ ఏది మాట్లాడాలన్నా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా సొంతూరు బెల్లంపల్లికి రండి, మేము అక్కడే మాట్లాడతాము, ఇక్కడ మేమేమీ మాట్లాడము, మమ్మల్ని ఎవరు ఏది అడగొద్దు అని చెప్పి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అఖిల. ఇప్పటికే అయితే అటు 14 రోజుల రిమాండ్ అయితే విధించింది అటు అఘోరికి అయితే. మరి ఈ నేపథ్యంలో అటు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు అయితే వాళ్ళ పేరెంట్స్ తీరును కూడా చూస్తున్నాము. మరి ఈ కేసుకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ని కానివ్వండి, అలాగే వాళ్ళ ఊరు ఏదైతే ఉందో వాళ్ళని ఇంకా ఎవరినైనా విచారించే అవకాశం ఉందనుకోవచ్చా? రైట్ అఖిల, విచారించవచ్చు. ఎందుకంటే గతంలోని ఇప్పుడు ఈ పెళ్లి కావచ్చు లేకపోతే ఈ డబ్బులకి 2.5 కోట్లు ఏ విధంగా తనకు వచ్చాయి, కేవలం మనకి ఏంటంటే ఆన్ నోట్ కనిపిస్తుంది. అతను 9 లక్షలు ఒకటి లేకపోతే 5 లక్షలు కేవలం పూజకు మాత్రమే తీసుకున్నారని చెప్పి ఈ డబ్బులు కనిపిస్తున్నాయి. కానీ మరి ఆ అకౌంట్ లో 2,36,00,000 వరకు ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి కూడా విచారణ జరుగుతోంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరికి పూజలు చేశారు, ఇందులో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల హస్తం ఏమైనా ఉందా, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇదంతా తెలిసే జరుగుతుందా లేకపోతే తెలియక చేస్తున్నారా, అసలు దీన్ని ఎటువంటి పూజలు చేస్తారు, ఎందుకని ఇంత డబ్బులు తీసుకున్నారు అనే దానిపైన కూడా విచారించే అవకాశం ఉంది. ఈ రోజు ములాఖత్ అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు మోగిల పోలీస్ స్టేషన్ కస్టడీకి మళ్ళీ రెండోసారి విచారించడానికి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయన్న సమాచారం కూడా అందుతుంది అఖిల. మరి అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఈ బ్యాంక్ డీటెయిల్స్ గురించి కావచ్చు లేకపోతే వాళ్ళ తమ్ముడు అకౌంట్ మీద ఉంది కాబట్టి వాళ్ళ తమ్ముడు కూడా ఇందులో భాగం ఉందా, ఇదంతా కూడా వీళ్ళు కలిసే చేశారా అని దానిపైన కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి అఖిల. కూడా అఘోరిపై అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే పూజలు చేస్తానంటూ మోసం చేసి డబ్బులు ఇలాగ తీసుకున్నాడు అంటూ కూడా వస్తున్న నేపథ్యంలో ఇంకా ఎవరైనా బాధితులు ఇలాగ పూజల కోసం అఘోరిని కలిసి పూజలు చేయించుకున్నవారు ఇంకా ఎవరైనా బాధితులు బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? రైట్ అఖిల, అయితే ఇప్పటికే వీళ్ళే కాకుండా ఇంకొక 3 నుంచి 4 వరకు బాధితులు ఉన్నారు అని అయితే ఇప్పటికీ సమాచారం అందుతుంది. ఇంకా వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి, వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనే దానిపైన కూడా విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే వీళ్ళే కాదు ఇంకా చాలా మంది తిరిగి డబ్బులు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ శాతం కరీంనగర్లో ఉండే వాళ్ళే అని కూడా బయటకు వినిపిస్తుంది. మరి అక్కడ కూడా ఆల్రెడీ కరీంనగర్లో కూడా దీనిపైన కేసు నమోదైంది కాబట్టి అక్కడ వాళ్ళని ఏమైనా పిలిపించి విచారణ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అన్న దానిపైన కూడా ఇంకా క్లియరెన్స్ రావాల్సి ఉంది. ప్రెసెంట్ అయితే ఇక్కడ ఎవరైతే బాధితురాలు ఉన్నారో 9 లక్షలు అని చెప్పి లేకపోతే 5 లక్షలు అని చెప్పి ఆల్రెడీ కేసులు అయితే నమోదైనాయి. వాళ్ళని మాత్రమే విచారించారు, ఎందుకు డబ్బులు ఇచ్చారు ఏంటి అని చెప్పి. మరి ఇంకా శ్రీనివాస్తో మాట్లాడితే తప్ప ఇంకా ఎంతమంది దగ్గర తన డబ్బులు తీసుకున్నారు, ఎంతమందికి తన పూజలు చేయిస్తానని చెప్పి డబ్బులు అడిగాడు అన్న దానిపైన ఇంకా పోలీసులు విచారణ కొనసాగుతూనే ఉంది అఖిల. పేరెంట్స్ అయితే నేరుగా అటు బెల్లంపల్లి వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చా, లేదంటే వారి దగ్గర ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయంటున్నారో వాటిని తీసుకుని ఇక్కడ ఎవరి దగ్గరకైనా వెళ్ళి కలిసే ఛాన్స్ ఉందనుకోవచ్చా? మరొకసారి అఘోరితో ములాఖత్ అయ్యే అవకాశం ఉందా? రైట్ అఖిల, వీటి గురించి అయితే ఇంకా మనం వాళ్ళని అడిగే ప్రయత్నం కూడా చేశాము. అసలు ఆ ఎవిడెన్స్లు ఏంటి, లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు, అసలు శ్రీనివాస్ ఏం మాట్లాడారు, ఎందుకంటే గతంలో కూడా వర్షిని చూస్తాను అన్నాడు కాబట్టి ఇప్పుడు ములాఖత్లోని వీళ్ళతో పాటు వర్షిని వస్తుందని ఏమైనా ఎక్స్పెక్ట్ చేశాడా? మరి వీళ్ళే వచ్చారు కాబట్టి బయట నుంచి ఏమైనా నడిపించే అవకాశాలు ఉన్నాయి? అసలు ములాఖత్ 1.5 గంట పాటు లోపల ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడారు అన్న దానిపైన కూడా ఎక్కడ కూడా వీళ్ళు సమాచారం ఇవ్వని పరిస్థితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా వీళ్ళు నోరు మెదపడం లేదు. ఏ ప్రశ్న అడిగినా సరే గసరే ప్రయత్నమే చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ మాత్రం బయటికి చెప్పట్లేదు అఖిల.
ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళ పేరెంట్స్ కి సంబంధించి కూడా వాళ్ళ ఊర్లో వాళ్ళు కానీ అలాగే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సిస్టర్ ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఎలాంటి హడావుడి చేశారన్నది కూడా చూస్తున్నాము. అసలు వాళ్ళ ఊర్లో వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పుడు అందరితో కూడా ఇప్పుడు అఘోరి చేసిన రచ్చ అంతా ఇంత కాదు, ఇదంతా కూడా మనం ఇన్ని రోజులు కూడా అందరూ చూస్తూ వస్తున్నాము. అయితే అసలు వాళ్ళ ఊర్లో బెల్లంపల్లిలో ఎలా ఉండేవారు, వాళ్ళ పేరెంట్స్ తీరే ఏంటి, వాళ్ళు అక్కడ కూడా ఇలాగ ఉండేవారు అనేది ఏమైనా తెలిసిందా? రైట్, గతంలోని మనం ఈ అఘోరి హల్చల్ చేస్తోంది అన్న విషయము తెరపైకి వచ్చిన తర్వాత మనమే ఎక్స్క్లూజివ్ గా స్వయంగా బెల్లంపల్లికి వెళ్ళడం కూడా జరిగింది. అండ్ అక్కడ ఊడి ప్రజలతో కావచ్చు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు మా కొడుకు చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, ఈ విధంగా అఘోరిగా తయారై వస్తాడన్న విషయం మేము కూడా కలగనలేదు. ఈ రోజు అతను చూస్తూ ఉంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాగే దైవారాధనలో ఉన్నాడు కాబట్టి మా కొడుకు మా ఇంటికి రావాలి అని కోరుకుంటున్నామని చెప్పి గతంలోనే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టు, వాళ్ళ అబ్బాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు తను ఎక్కడున్నాడు ఏంటి అన్న విషయాలు కూడా మాకు తెలియదు అన్నట్టు వాళ్ళు మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. మరి ఏది కూడా తెలియదు అన్నప్పుడు మరి ఇదంతా కూడా ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఈ పూజలు కావచ్చు లేకపోతే ఇట్లాగా మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. ఒకసారి అక్కడికి వచ్చిన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అక్కది కూడా ఒకసారి మాట్లాడిన మాటలు మనం విందాము. ఒకసారి వాళ్ళ ఏం మాట్లాడారో ఒకసారి విందాం మనం. ఒక నిమిషం ఆగండి. ఆగు కాదు ఏగు కాదు, మీరు ఇట్లాగా బరాబర్ మాట్లాడితే అసలుకి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి ఇక్కడ నుంచి అయ్యో మమ్మల్ని కొడతాను ఎవరు మరి మీరే మమ్మల్ని కొట్టేటట్టున్నారు. ఒక నిమిషం, మీ తమ్ముడితో ఏం మాట్లాడారు? మీ తమ్ముడితో ఏం మాట్లాడారు? మీ తమ్ముడు ఏం చెప్పారు? కాదు, ఒక్క నిమిషం ఆగండి. ఏం మాట్లాడలే? ఏం మాట్లాడలేదమ్మా, మమ్మల్ని కలవలేదు, కలవలేకుండానే గంటన్నర ఉన్నారమ్మా లోపల ములాఖత్లో. ఆయన అత్తడాన్ని చూసుకుంటున్నాం, రాలే రాలే రాలే. ఒకటి అడిగిన దానికి చెప్పి వెళ్ళిపోండి ఈడ నుంచి. మీ వెనక మేము ఇట్లా పరిగెట్టాల్సిన అవసరం. మీ తమ్ముడు ఇట్లా పూజలు చేస్తుంది నీకు తెలుసా? మీ తమ్ముడు పూజలు చేసి డబ్బులు తీసుకున్నది తెలుసా నీకు? తెలీదు. 2 కోట్లు మీ అకౌంట్ లో ఎట్లుండే మరి? మా తమ్ముడు అకౌంట్, ఇంకో తమ్ముడు అకౌంట్ ఎట్లా వచ్చినాయి మరి? మా అన్ని అకౌంట్లు ఇస్తాం, మీరు వచ్చి చెక్ చేసుకోవాలి. వర్షిని మీ ఇంటికి వచ్చిందా? వర్షిని మీ ఇంటికి వచ్చిందా? మీ ఇంటికి వస్తాను చెప్తుంది. ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నదేమో. కాదు, మీ ఇంటికి తీసుకొచ్చాడంటగా మరి. వర్షిని పెళ్లి చేశారంటగా మరి. నాకు తెలియదు, తెలియకుండానే మీ దగ్గరికి వచ్చానని అమ్మాయి చెప్పిందా? నాకేం తెలుసు, నేను వేరే ఇంటికాడ ఉంటా. కాదు, ఇప్పుడు మీ తమ్ముడు చేసిన దానికి సమర్థిస్తున్నావా? మీ తమ్ముడు ఇట్లా పూజలు చేస్తుంది నీకు తెలుసా? కాదు, కలిసిడా? ఒక నిమిషం ఆగండి. కలిసిండ్రు కదా, ఏం జరిగింది? ఏం జరగలే, మాతోటి మాట్లాడలే. ఎందుకంటే అంత దూరం వచ్చింది కదా. ఇప్పుడు ఏం మాట్లాడారు? ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం మాట్లాడండి. కలిసి ఏం మాట్లాడారు మీరు మీ తమ్ముడితో? కాదు, కలిసిడా? ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం ఆగండి. ఆగు కాదు ఏగు కాదు, మీరు ఇట్లాగా బరాబర్ మాట్లాడితే అసలుకి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి ఇక్కడ నుంచి. అయ్యో మమ్మల్ని కొడతాను ఎవరు మరి? మీరే మమ్మల్ని కొట్టేటట్టున్నారు. మీరేమవుతారు శ్రీనివాస్ కి? మాకు బాగా నేను బాగా అవుతా, మాకు చూడబుద్ధి అయింది. కాదండి, ఇప్పుడు మీడియా వస్తుంది. ఇప్పుడు మీ తమ్ముడు పైన అలిగేషన్స్ ఉన్నాయి, మీ కుటుంబం పైన అలిగేషన్స్ ఉన్నాయి. వాటికి సమాధానాలు ఇవ్వాలా లేదా? వాటికి సమాధానాలు ఏం లేవు మా దగ్గర. ఎందుకేం లేవు? మరి మీ అకౌంట్ మీరే మెయింటైన్ చేస్తున్నారు, తమ్ముళ్ళు మీరు అందరూ కలిసి బయట నుంచి డబ్బులు మెయింటైన్ చేస్తున్నారు. సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. మరి ఎవరికి సంబంధం? నేను చూడడానికి వచ్చిన. అదే మరి మీరేమవుతారు శ్రీనివాస్ కి? మాకు బాగా నేను బాగా అవుతా, మాకు చూడబుద్ధి అయింది. కాదండి, ఇప్పుడు మీడియా వస్తుంది. ఇప్పుడు మీ తమ్ముడు పైన అలిగేషన్స్ ఉన్నాయి, మీ కుటుంబం పైన అలిగేషన్స్ ఉన్నాయి. వాటికి సమాధానాలు ఇవ్వాలా లేదా? వాటికి సమాధానాలు ఏం లేవు మా దగ్గర. ఒక నిమిషం, మీ తమ్ముడితో ఏం మాట్లాడారు? మీ తమ్ముడితో ఏం మాట్లాడారు? మీ తమ్ముడు ఏం చెప్పారు? కాదు, ఒక్క నిమిషం ఆగండి. ఏం మాట్లాడలే? తమ్ముడితో ఏం మాట్లాడలేదమ్మా, మమ్మల్ని కలవలేదు, కలవలేకుండానే గంటన్నర ఉన్నారమ్మా లోపల ములాఖత్లో. ఆయన అత్తడాన్ని చూసుకుంటున్నాం, రాలే రాలే రాలే. ఒకటి అడిగిన దానికి చెప్పి వెళ్ళిపోండి ఈడ నుంచి. మీ వెనక మేము ఇట్లా పరిగెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం ఆగండి. మీ తమ్ముడు పూజలు చేసి డబ్బులు తీసుకున్నది తెలుసా నీకు? తెలియదు.
తెలీదు. 2 కోట్లు మీ అకౌంట్ లో ఎట్లుండే మరి? మా తమ్ముడు అకౌంట్ ఇంకో తమ్ముడు అకౌంట్ ఎట్లా వచ్చినాయి మరి? మా అన్ని అకౌంట్లు ఇస్తాం, మీరు వచ్చి చెక్ చేసుకోవాలి. వర్షిని మీ ఇంటికి వచ్చిందా? వర్షిని మీ ఇంటికి వచ్చిందా? మీ ఇంటికి వస్తాను చెప్తుంది. ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నదేమో. కాదు, మీ ఇంటికి తీసుకొచ్చాడంటగా మరి, వర్షిని పెళ్లి చేశారంటగా మరి. ఏమో నాకు తెలియదు. తెలియకుండానే మీ దగ్గరికి వచ్చానని అమ్మాయి చెప్పిందా? నాకేం తెలుసు, నేను వేరే ఇంటికాడ ఉంటా. కాదు, ఇప్పుడు మీ తమ్ముడు చేసిన దానికి సమర్థిస్తున్నావా? మీ తమ్ముడు ఇట్లా పూజలు చేస్తుంది, నీకు తెలుసా? ఏం జరగలేదు, మాతోటి మాట్లాడలే. ఎందుకంటే అంత దూరం వచ్చింది కదా. ఇప్పుడైనా ఏం మాట్లాడు, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం మాట్లాడండి. కలిసి ఏం మాట్లాడారు మీరు మీ తమ్ముడితో? కాదు, కలుసుడు ఆద్దా. ఒక నిమిషం ఆగండి. కలిసిండ్రు కదా, ఏం జరిగింది? ఏం జరగలేదు, మాతోటి మాట్లాడలే. ఎందుకంటే అంత దూరం వచ్చింది కదా. ఇప్పుడైనా ఏం మాట్లాడు, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం మాట్లాడండి. కలిసి ఏం మాట్లాడారు మీరు మీ తమ్ముడితో? ఎందుకు ఏం లేవు మరి? మీ అకౌంట్ లో మీరే మెయింటైన్ చేస్తున్నారు. తమ్ముడు మీరు ఏమవుతారు శ్రీనివాస్ కి? మాకు బావ అవుతా, నేను బావ అవుతా, మాకు చూడబుద్ధి అయింది. కాదండి, ఇప్పుడు మీడియా వస్తుంది, ఇప్పుడు మీ తమ్ముడు పైన అలిగేషన్స్ ఉన్నాయి, మీ కుటుంబం పైన అలిగేషన్స్ ఉన్నాయి, వాటికి సమాధానాలు ఇవ్వాలా లేదా? వాటికి సమాధానాలు ఏం లేవు మా దగ్గర. ఎందుకు ఏం లేవు మరి? మీ అకౌంట్ లో మీరే మెయింటైన్ చేస్తున్నారు, తమ్ముళ్ళు మీరు అందరూ కలిసి బయట నుంచి డబ్బులు మెయింటైన్ చేస్తున్నారు. నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. మరి ఎవరికి సంబంధం? నేను చూడడానికి వచ్చిన కానీ. అదే మరి మీరు ఏమవుతారు శ్రీనివాస్ కి? మాకు బావ అవుతా, నేను బావ. చూస్తాం కదా, అటు చంచల్ కూడా జైలు వద్దకు వచ్చిన అఘోరి పేరెంట్స్ అయితే ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనేది కూడా వాళ్ళ అక్క కూడా మాటలో చూస్తున్నాము. సో అడిగిన దేనికి కూడా ఆన్సర్ చెప్పకుండా తిరిగి మీడియా మీదే అటు హార్ష్గా ప్రవర్తించిన తీరైతే మనం చూస్తున్నాము. అయితే అటు వర్షిణిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇంటికి తీసుకెళ్లారంటూ కూడా పక్కన వర్షిణి చెప్తుంటే మాకేం సంబంధం లేదు, మాకేం తెలియదంటూ కూడా వారి పేరెంట్స్ అయితే చెప్తున్నారు. అయితే కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర, వాటిని ఎక్కడ చూపించాలో అక్కడే చూపిస్తామంటూ వారి పేరెంట్స్ అయితే చెప్పుకొచ్చారు. అయితే వారి దగ్గర ఏమున్నాయి, అఘోరితో ఈ రోజు ఏం మాట్లాడారు అనేది కూడా బయటకైతే రివీల్ చేయలేదు. అయితే మరొక్కసారి ములాఖాత్ అవుతారా, తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏం చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడైతే సస్పెన్షన్ గా మారింది. ప్రస్తుతం అయితే అఘోరి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ కూడా జైల్లో అయితే ఉన్నారు. అయితే నిన్న సుమారుగా 7 గంటలు విచారించారు ముఖిలా పోలీసులు. అయితే విచారణలో కూడా ఎలాంటి సరైనటువంటి ఆన్సర్లు చెప్పలేదనే సమాచారం అందుతుంది. మరి మరొకసారి కూడా విచారించే అవకాశం ఉన్నందున కూడా మరి ఎలాంటి సమాచారం రాబడతారు, ఇంకా ఎవరైనా ఇటు అఘోరి బాధితులు ఇంకా ఉన్నారా, ఎవరైనా బయటకు వస్తారా అనే ఉత్కంఠ కూడా నెలకొంది. ప్రస్తుతం అయితే ఒక మహిళ దగ్గర పూజలు చేస్తానంటూ సుమారుగా 10 లక్షల వరకు అటు డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటనలో కూడా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అయితే అటు అఘోరి అయితే ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మరి ఇంకా ఎవరైనా బాధితులు బయటకు వస్తారా అనేది కూడా వేచి చూడాలి. ఒకటి అడిగిన దానికి చెప్పి వెళ్ళిపోండి ఈడ నుంచి. మీ వెనక మేము ఇట్లా పరిగెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఆగు కాదు, ఏగు కాదు, మీరు ఇట్లాగా బరాబర్ మాట్లాడతారు. అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి ఇక్కడ నుంచి. అయ్యో మమ్మల్ని కొడతాను, భయపడతాను. ఎవరు? మరి మీరే మమ్మల్ని కొట్టేటట్టున్నారు. ఒక నిమిషం, మీ తమ్ముడితో ఏం మాట్లాడారు? మీ తమ్ముడితో ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదు. మీ తమ్ముడు ఏం చెప్పారు?